శివమాల వేసుకోవాలి అని అనిపించినప్పుడు దీని నియమాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అని ఏ విషయాలు తెలియవు. కానీ నాకెందుకో వేసుకోవాలనిపించింది. అందుకని దాని గురించిన సమాచారం ఇంటర్నెట్లో చూద్దామని వెతికినప్పుడు ఎక్కడా కూడా శివమాల గురించిన విషయాలు ఉన్నాయి, బట్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ అందులో ఆడవాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న ఒక వీడియో ఎక్కడా నాకు లభించలేదు. ఒకే ఒక అమ్మాయి పెట్టింది, అది మొత్తం 30 days తను ఏం చేసింది, ఎలా ఏమేమి పాటించింది అన్న ఒక వీడియో పెట్టింది. ఈ వీడియో ఎవరో చూస్తారని లేకపోతే వింటారని కాదు, నా అనుభవం వేసుకున్నాక ఏంటి, వేసుకోకముందు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చాయి, వేసుకున్నాక అనుభవం ఏంటి అన్న ఒక సారం నాకు చెప్పాలని అనిపించింది. వేసుకోవాలి, ఈ మాల వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనకు డ్రెస్ కావాలి. డ్రెస్ కోసం అని వెతికాను. నేను అనుకున్నాను యాక్చువల్లీ ఈ రెడీమేడ్ డ్రెస్సెస్ దొరుకుతాయి అని. కానీ చాలా షాప్స్ తిరిగాను, ఎన్నో షాప్స్ తిరిగాను, కానీ ఎక్కడా కూడా మాల డ్రెస్ ఉన్నాయి, కానీ అబ్బాయిలకు మాత్రమే లభించే షాప్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా అమ్మాయిల మాల డ్రెస్సెస్ అనేవి లేవు. ఒక షాప్లో ఇలా వెళ్ళి మాల డ్రెస్ కావాలి, ఏది అంటే శివమాల, అంటే ఎవరికి అంటే ఆడవాళ్ళకి, నాకే అని చెప్తే అక్కడున్న ప్రతి ఒక్కరు నన్ను తిరిగి చూశారు, ఏంటి ఈవిడ శివమాల వేసుకుంటుందా అని. షాప్ ఓనర్ లేదమ్మా ఆడవాళ్ళకి ఇక్కడ ఏం లేదు, వెళ్ళిపో అని చెప్పారు. అలా ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours షాప్స్ అన్నీ ఎక్కడెక్కడో వెతికాక కూడా నాకు డ్రెస్ లభించలేదు. ఫైనల్లీ నేను ఒకటే డిసైడ్ అయ్యాను, సరే మెటీరియల్ తీసుకొని కుట్టించాలి అని. అది కూడా చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో. రేపే కార్తీక మాసం అంటే, ఎల్లుండి కార్తీక మాసం అంటే ఇవాళ నైట్ నాకు మెటీరియల్ దొరికిందనమాట. అది కూడా ఆ కలర్ కోసం, ఎగ్జాక్ట్ ఆ గంధం కలర్ ఏదైతే అనుకున్నానో దానికోసం కూడా వెతకడానికి కొంచెం టైం పట్టింది. అనుకున్న దానికంటే కొంచెం స్లైట్ డిఫరెంట్ వేరియేషన్లో కలర్ ఉండింది, బట్ స్టిల్ ఫైన్. నేను అది తీసుకున్నాను, కానీ కుట్టించే వాళ్ళు లేరు. అది కూడా ఒక అడ్డంకిలాగా అనిపించింది. ఎక్కడ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా అందులో రేపు దీపావళి, ఎల్లుండి కార్తీక మాసం అన్నప్పుడు ఎవరు కూడా షాప్స్ ఓపెన్ చేసి కుట్టించి ఇస్తాము 1 dayలో అన్నది జరగలేదు. కానీ ఎందుకో రాత్రి పడుకొని మార్నింగ్ లేచాక మా అమ్మ గుర్తుకొచ్చింది. ఆమె టైలరింగ్ చేస్తారు, బేసిక్ నాలెడ్జ్ తెలుసు మా అమ్మకి. చిన్నప్పటి నుంచి తనే మాకు అన్ని డ్రెస్సులు కుట్టేది. స్కూల్ డ్రెస్ అయినా నార్మల్ డ్రెస్ అయినా తనే మాకు కుట్టించి ఇచ్చేది. ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా తనే కుట్టింది. కానీ తనకున్న శారీరక దీనివల్ల అది మానేసింది. బట్ ఎందుకో ఒకసారి అడుగుదాం అనిపించింది. మార్నింగ్ లేచిన వెంటనే అడిగితే కుదరదని చెప్పింది. బట్ ఏమో మళ్ళీ ఒక 1 hour or 2 hours తర్వాత తనే కాల్ చేసి సరే తీసుకురా, నేను కుట్టిస్తానని చెప్పింది. అంతే దైవాధీనం. ఇలా డ్రెస్ గురించిన పాటలు ఎలా పడ్డాను, మేబీ ఫ్యూచర్లో ఎవరైనా వేసుకోవాలి అని అనుకుంటే ఇది ఒక విషయం చెప్పాలని అనిపించింది. రెడీమేడ్ డ్రెస్ అమ్మాయిలకు దొరకడం అన్నది నాకైతే దొరకలేదు, మరి వేరే ఎక్కడైనా ఏమన్నా దొరుకుతుందేమో, నాకు ఐడియా లేదు. తర్వాత డ్రెస్ ఇంకా ఫస్ట్ రోజు దివాళీ రోజు ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళి ఇలా మాల వేసుకోవాలి, ఇక్కడ వేసుకోవచ్చా, ఇక్కడ వేస్తారా, ఇంకేమైనా తీసుకురావాలా మాలకి సంబంధించి అని అడిగితే పూజారి వేస్తామని చెప్పారు. ఒక జపమాల, ఒక నార్మల్ రుద్రాక్ష మాల తీసుకొని రమ్మని చెప్పారు. అది తీసుకొని రమ్మని చెప్పారు.
అన్నీ రెడీ చేసుకొని సో ఫస్ట్ డే మార్నింగ్ 3 o'clock లేచి ఇల్లంతా ఊడ్చుకొని తలస్నానం చేసి మాల డ్రెస్ వేసుకున్నప్పుడు ఏదో తెలియని ఒక అనుభూతి, ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలిగిందనమాట. నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు చాలా ఏదో తెలియని, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఆ ఫీలింగ్ని, బట్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వెన్ ఐ వోర్ దట్ డ్రెస్. అండ్ దేవుడి దగ్గర వెళ్ళి దీపం పెట్టి శివుడికి జస్ట్ విభూతితోనే అభిషేకం చేశాను ఆ రోజు. అన్ని పనులన్నీ అయిపోయాక గుడికి వెళ్ళి మాల వేసుకున్నప్పుడు అది కూడా ఒక తెలియని ఫీలింగ్. మార్నింగ్ స్టార్ట్ అయిన ఒక టెన్షన్ అనుకోని, మేబీ టెన్షన్ అన్న పేరు పెట్టచ్చేమో, ఆ టెన్షన్ మాల వేసుకున్నాకే ఎందుకో నా సెన్సెస్ అన్నీ నార్మల్ అయ్యాయి అనిపించింది. చాలా అవన్నీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఇంటికి వచ్చాక కాస్త పలహారం తీసుకొని మా కుటుంబ సభ్యులకి కాల్ చేసి చెప్పాను, నేను ఇలా శివమాల వేసుకున్నాను అని అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇలా, దేనికి, రీజన్ ఏంటి, దీని వెనకాలన్న అంటే ఏం కోరుకున్నావు, ఎందుకు ఇలా వేసుకున్నావు అని ఎన్నో ప్రశ్నలు. ఏ కోరిక కోసమో, లేకపోతే నాకేదో రావాలి, నాకేదో ఫలించాలి, దేవుడు నన్ను చూడాలి, నేను అడిగిన కోరిక ఏదో తీర్చాలి అన్న ఒక ఉద్దేశంతో ఏం వేసుకోలేదు. జస్ట్ అనిపించింది, వేసుకున్నాను. ప్రకృతి సహకరించింది. మెయిన్గా నా గురువుగారి దగ్గర నుంచి నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అనిపించింది. అంటే ఎప్పటి నుంచో వేసుకోవాలి అని అనుకున్న ఒక కోరిక వేసుకున్నాను అంతే. అంటే ఎవరేమనుకున్నా, లేకపోతే నేను ఏదో రీజన్తోనే వేసుకున్నా, లేకపోతే ఏదో జరగాలని వేసుకున్నా అని అనుకున్నా, నేను ఎవరికి ఏమీ సమాధానం చెప్పలేదు. ఇట్ వాజ్ జస్ట్ ఫర్ మై సెల్ఫ్. ఏదో లాభంతోనే వేసుకున్నా అని కొంతమంది, బట్ నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏ రీజన్ లేకుండా జస్ట్ ఒక మేబీ వీ కెన్ కాల్ ఇట్ ఏ శూన్యం, ఒక శూన్యం నుంచి అనిపించి వేసుకున్న ఒక మాల ఇది. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొకటి షేర్ చేసుకోవాలి ఏంటంటే, మార్నింగ్ స్నానం చేశాక డ్రెస్ వేసుకున్నాక విభూతి నా నుదుట మీద రాసుకుంటున్నప్పుడు, లేకపోతే నా చేతి మీద పెట్టుకుంటున్నప్పుడు కలిగిన అనుభూతి ఏంటంటే, ఇంతే కదా, ఇంతకు మించి జీవితం ఇంకేం లేదు కదా అని అనిపించింది. నుదుటి అంతా విభూతి రాసుకుంటున్నప్పుడు కళ్ళల్లో నుంచి ఏదో ఆటోమేటిక్గా ధార కారిపోయింది. ఇలా ఎందుకు, ఏమిటి అన్నది కూడా తెలియదు. ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఐఎమ్ ఫీలింగ్ బిట్ ఎమోషనల్. అంటే ఆ ఫీలింగ్ ఇంకా అలా తెలుస్తుంది. ఇది మాల వేసుకొని ఇది 5వ రోజు, బట్ ఆ ఫస్ట్ డే ఫీలింగ్, ఆ విభూతి నా నుదుటిన రాసుకుంటున్నప్పుడు ఇప్పటికీ కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను నేను. ఇది ఒక 5-10 minutes అలా కళ్ళ నుంచి దార అలా కారిపోయింది. సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే, మార్నింగ్ ఏదో కొంచెం పలహారం తీసుకున్నాను, మధ్యాహ్నం కొంచెం భోజనం చేశాను, నైట్ కూడా ఒక 2 అరటిపళ్ళు తిన్నాను అంతే. యాక్చువల్లీ ఏం తినకూడదు అని అనుకుంటా, ఒకటే పూట భోంచేయాలని విన్నాను కొంతమంది చెప్పినప్పుడు, బట్ ఇప్పుడున్న నా శారీరక ధర్మాన్ని బట్టి నేను తింటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువసేపు ఉపవాసం ఉండలేని సిచ్యువేషన్ ఇప్పుడు. ఒకప్పుడు ఏదైనా ఇలాంటివి, అంటే ఏదైనా ఫీలింగ్ కలిగినప్పుడు, బాధ, సంతోషమో, సంథింగ్, ఎనీ టైప్ ఆఫ్ ఎమోషనల్, ఐ యూస్ టు రైట్ ఇన్ మై బుక్. కానీ ఎందుకో ఈసారి ఈ మాధ్యమం ద్వారా నా మాటలు చెప్పాలని అనిపించింది. ఇది ఎవరో వింటారని, ఏదో ఆచరిస్తారని కూడా కాదు, జస్ట్ శూన్యంలో నుంచి చెప్తున్న మాటలు ఇవి.